మణిరత్నం తన కొత్త సినిమాకి రెడీ అవుతున్నారు అనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. రీసెంట్గా కమల్ హాసన్, సింబు, త్రిష మల్టీ స్టార్స్ ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ మూవీని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా ఒక లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. అంతేకాదు ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం ఒకవైపు, సింబుతో సినిమా తీయబోతున్నాడని మరోవైపు వార్తలు వచ్చాయి. ఆయనకు కథను కూడా వినిపించినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా సింబు ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్లో నటిస్తున్న అరసన్ మూవీలో నటిస్తూ బిజీగా ఉండడంతో ఆయనకు బదులుగా యాక్టర్ విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక అయితే మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఇంతకు ముందు నవాబ్ అనే సినిమాలో కీ రోల్ పోషించారు. తాజాగా సెకండ్ టైం మణిరత్నం విజయ్ కాంబో రిపీట్ కాబోతోందని సమాచారం. ఇక ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్న నటి రుక్మిణి వసంత్ను కథానాయికగా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. అయితే రుక్మిణి కాలీవుడ్కు పరిచయమైంది విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఏస్ అనే సినిమా ద్వారానే కావటం గమనార్హం. దీంతో ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే ఛాన్స్ ఉంది. ఇక విజయ్ సేతుపతి ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోకు హోస్ట్ గా వివరించడంతో పాటు తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నటిస్తున్నారు. సంవత్సరానికో సినిమా చేస్తూ ప్రేక్షకులను రాధికా ఆప్టే అలరిస్తోంది. హిట్ ఫ్లాప్ అని ఆలోచించకుండా సినిమాలు, వెబ్ సిరీస్లతో దూసుకుపోతోంది. గత ఏడాది లేడీ ఓరియంటెడ్ మూవీ సిస్టర్ మిడ్ నైట్ వచ్చిన తర్వాత ఆమె ప్రస్తుతం వరుస చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం రాధిక ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాలి మొహబ్బత్. ఇందులో ఆమె పవర్ఫుల్ రోల్లో నటిస్తుండగా టిస్కా చోప్రా డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతోనే ఆయన దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. కాగా జియో స్టూడియోస్ సమర్పణలో స్టేజ్ 5 ప్రొడక్షన్ బ్యానర్ కింద జ్యోతి దేశ్పాండే, మనీష్ మల్హోత్రా, దినేష్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గతేడాది ప్రారంభమైనప్పటికీ విడుదలకు ఇంకా నోచుకోలేదు. దీంతో అంతా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అనుకున్నారు. కానీ తాజాగా చిత్ర బృందం ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది. సాలి మొహబ్బత్ థియేటర్స్లోకి కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతుందని ప్రకటించారు. త్వరలోనే జీ5లో స్ట్రీమింగ్ కానుందన్నారు. అయితే రిలీజ్ డేట్ రివీల్ చేయకుండా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ లవర్స్ నిరాశ చెందుతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని కేవలం భారతదేశం వ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత కేవలం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది. బాహుబలి లాంటి జానపద చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్ళు ఆదరించేలా ఆయన తీసిన విధానం, దాన్ని మార్కెటింగ్ చేసుకున్న విధానం ఎప్పటికీ ఒక రూట్ మ్యాప్ అని చెప్పాలి. అలాంటి ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. పృథ్వీరాజ్కు సంబంధించిన పాత్ర పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో పృథ్వీరాజ్ ఒక చక్రాల కుర్చీలో కూర్చొని ఉండగా దాని వెనుక చేతులు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇంకేముంది, సోషల్ మీడియాలో వీరులు అబ్బో రాజమౌళి మళ్ళీ కాపీ కొట్టి దొరికేశాడు అంటూ సూర్య నటించిన 24 సినిమాలోని సూర్య ఫోటోతో పాటు ఒక కార్టూన్లోని ఫోటో పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడు ఒక పాత్ర క్రియేట్ చేశాడంటే దాని వెనుక ఎంతో మేధోమదనం ఉంటుంది. బయటికి కనిపించేది రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ మాత్రమే కావచ్చు. కానీ వారి టీంలో ఎన్నో సినిమాల అనుభవం ఉన్న రైటర్లు, దర్శకులు పనిచేస్తూ ఉంటారు. వారంతా చర్చించుకోకుండానే ఆ పాత్రను డిజైన్ చేసి ఉంటారా? సినిమాలో ఆలు కూడా రాని వాళ్ళు ఒక సినిమాలో పోలిన పాత్రను పోలి ఉంటే దాన్ని వెంటనే ట్రోలింగ్ మెటీరియల్గా వాడుకొని ఏదో సాధించేశాం, మేమేదో కనిపెట్టేశాం అనే ఫీలింగ్లోకి వెళ్తున్నారు. ఇది ఎలా ఉందంటే ఒక సినిమాలో కలెక్టర్ పాత్రలో ఒక హీరో నటిస్తే ఇక ప్రపంచంలో ఇక ఏ హీరో ఏ సినిమాలోనూ కలెక్టర్ పాత్రలో నటించకూడదు అన్నట్టుగా ఉంది వీరి పరిస్థితి. నటిస్తే దాన్ని కూడా కాపీ అనేలా ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలా ట్రోల్ చేసే వాళ్ళే మొదటి రోజు మొదటి ఆట టికెట్లు కొనుక్కొని మరీ వెళ్ళి సినిమా చూసి వస్తారు. దాట్ ఈస్ రాజమౌళి.
వరుస చిత్రాలతో పాటు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం వార్తలతో గత కొన్ని రోజులుగా ప్రతిరోజు ట్రెండింగ్లో నిలిచింది రష్మిక మందన. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్లో చిట్ చాట్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర ఆన్సర్ చెప్పింది. ఇక తన భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటుందో చెప్పాలని ఒక ఫ్యాన్ కోరగా మందన నవ్వుతూ దానికి సమాధానం ఇచ్చింది. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తన కోసం నిలబడే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు చెప్పింది. నిజాయితీగా చెప్పాలంటే నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి, ప్రతి విషయాన్ని నా వైపు నుంచి ఆలోచించి అర్థం చేసుకునే వ్యక్తి, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే వ్యక్తి కోసం చూస్తున్నా. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి అని రష్మిక మందన వెల్లడించింది. ఇక అలాంటి భాగస్వామి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పింది. ఇక యుద్ధంలో బుల్లెట్కైనా ఎదురెళ్తానని నేషనల్ క్రష్ రష్మిక మందన పేర్కొంది. ఇక అక్టోబర్ 3వ తేదీన రష్మిక విజయ్ల నిశ్చితార్థం జరిగినట్లు న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఈ మధ్య పలు ఇంటర్వ్యూల్లో ఆమె పరోక్షంగానే స్పందించారు. అలాగే నా ఎంగేజ్మెంట్ విషయంలో మీరు ఏమనుకుంటున్నారో అదే నిజం, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఒకవేళ మీరు డేట్ చేస్తే ఎవరితో చేస్తారు, పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు అని మరో అభిమాని ప్రశ్నించగా, డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నారుటోతో చేస్తాను, ఎందుకంటే నాకు నారుటో పాత్ర చాలా అంటే చాలా ఇష్టం. అలాగే పెళ్లి చేసుకుంటే విజయ్ని చేసుకుంటాను అని తన మనసులోని మాటను బయటికి చెప్పేసింది. ఈ సమాధానంతో అభిమానులు అందరూ పెద్దగా అరుస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పగా రష్మిక మందన థ్యాంక్స్ చెప్పింది. హాలీవుడ్ నుంచి వస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్కి పక్కా మసాలా ఫీలింగ్ ఇస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లు ఇది మన స్టైల్ సినిమా అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్షన్ బ్లాస్టింగ్గా, విజువల్స్ మైండ్ బ్లోయింగ్గా ఉండటంతో పాటు థ్రిల్ ఒక్క సీన్ కూడా తగ్గకుండా ఉంటుందని రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా జెన్నా గ్రహం మీద ప్రెడేటర్ డెక్ చేసే ఫైట్స్ మరియు క్రియేటివ్ స్టైల్లో డిజైన్ చేసిన యుద్ధ సన్నివేశాలు అన్నీ థియేటర్లో ప్రేక్షకులకు ఒక పండగలా అనిపించబోతున్నాయట. ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా బలంగా ఉంటుందట. హీరో డెక్ తన తండ్రి అప్రూవల్ కోసం, అలాగే తన తమ్ముడు క్వే కోసం చేసే పోరాటం ఇది కేవలం హంట్ కాదు, కుటుంబ గౌరవం కోసం చేసే పోరాటంగా నిలుస్తోంది. ఈ ఫ్యామిలీ యాంగిల్, పగ ఎలిమెంట్ మరియు భావోద్వేగ డైలాగులు భారతీయ ప్రేక్షకులకు పక్కా కనెక్ట్ అవుతున్నాయి. ఈ ఎమోషనల్ డెప్త్ సినిమాకి మసాలా బేస్గా నిలుస్తోంది. ఇక సినిమా టోన్ని లైట్గా ఉంచడానికి డెక్కి సపోర్ట్గా ఉన్న టాకెటివ్ సింథటిక్ థియా, అలాగే చిన్న ఏలియన్ బడ్తో కలిసి వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్విస్తోంది. ఈ త్రయంలోని కెమిస్ట్రీ సినిమాకి కొత్త ఎనర్జీని తెస్తోంది. యాక్షన్, ఎమోషన్, హ్యూమర్ అన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కలగలిపిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్గా సెలబ్రేట్ చేస్తున్నారు.